ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మాటలు అనేవి, ఈ వాగ్దానం అనేది మనుషులు మాట్లాడిన మాటలు కాదండి, దేవుడు మాట్లాడిన మాటలు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, నేను నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా యుగ యుగాలు నేను ఒకే రీతిగా ఉంటాను. ఈ బైబిల్ అనేది ఎన్ని సంవత్సరాల కింద, చాలా సంవత్సరాల కింద రాయబడి ఉన్నప్పటికీ కూడా, దేవుడు ఎన్నో సంవత్సరాల కింద మాట్లాడి ఉన్నప్పటికీ కూడా, ఇందులో ఆయన ప్రేమ కలిగిన మాటలు మనకు రాశాడు కదండి. ఆ మాటల్లో మార్పు కూడా ఉండదండి. అంత గొప్ప దేవుడు ప్రతిరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నమ్మండి, వాగ్దానంలో ఉన్న బలాన్ని పొందండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వారి మీద కృప అనేది ఆవరిస్తాడంట అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే మనము దేవుని యందు నమ్మితే కృప అనేది మనల్ని సరౌండ్ చేస్తుందంట. కృప అంటే ఏంటండి? కృప అంటే ఉచితంగా మనకు అనుగ్రహించబడేది కృప అయినదండి. ఆ కృప మనకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాలలో మనము విజయాన్ని సాధించగలుగుతాము. ఎందుకంటే మనలో ఏ నీతి చూసి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడండి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఏ నీతి కూడా మనలో లేకున్నప్పటికీ కూడా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. నిజంగా నీతిమంతుల కోసం కూడా ఒకరు చనిపోవట అరుదు అని చెప్పేసి దేవునికి వాక్యం సెలవుస్తుంది. అలాంటిది మనం ఇంకా పాపలం ఉండగానే దేవుడు ఆల్రెడీ మన కోసం ప్రాణం పెట్టాడు. అట్టి కృప దేవుడు అంటున్నాడు ఏంటంటే, అట్టి కృప నిన్ను సరౌండ్ చేస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆ కృప మీ జీవితంలో ఎంతగానో మిమ్మల్ని బలపరిచి, మీకున్న అవసరతలను తీర్చి, మీలో ఒక ఆనందాన్ని, మీలో ఒక శాంతిని, మీలో ఒక సమాధానాన్ని ఆ కృప నింపుతుంది. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచండి. ఉచితంగా దేవుడు ప్రేమతో, కనికరంతో అనుగ్రహించే కృపని పొందుకోండి. మీ జీవితంలో ఎన్నో విజయాలు, ఎన్నో మేళ్ళు మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా అట్టి అనుభవంలోనికి నడిపింపబడతారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఎంతో చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. ఎవరైతే నీ యందు నమ్మకం ఉంచుతారో వారిని కృప ఆవరించి ఉన్నది అని చెప్పేసి నీ వాక్యం సెలవిస్తుంది కనుక, నీ యందు నమ్మకం ఉంచే మనస్సును మాకు దయచేయండి. నీ శక్తియు, నీ బలమయు, నీ ప్రసన్నతను తోడుగా ఉంచి నీ కృప మమ్మల్ని అందరినీ ఆవరించటకు సహాయం చేయండి. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.